నంద్యాలలో హంద్రీనీవా కాలువకు నీటి విడుదల జరుగుతోంది. 3 పంపుల ద్వారా నీటిని విడుదల చేశారు సీఎం చంద్రబాబు. నీటి విడుదల తర్వాత జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నీరు అనేది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. కియా మోటార్స్ అనంతపూర్లో నుంచి బెంగళూరు పోతా ఉంటే ఒక టౌన్షిప్ మీకు కనపడొస్తుంది. వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోతుంటే నేను రమ్మని కోరా. రమ్మంటే వాళ్ళు ఒక మాట అన్నారు. ఎక్కడికి రమ్మంటారు, ఏ ప్రాంతం అని అడిగితే బెంగళూరు ప్రాంతం నుంచి అనంతపూర్కి రండి, ఒక కరువు జిల్లా, మీరు పరిశ్రమ పెట్టమంటే అసలు నీళ్లు లేవు, ఎట్లా పెడతామని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, 8 నెలలు టైం ఇవ్వండి, నీళ్లు తెస్తాను, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా, పూర్తి చేసిన తర్వాత మీరు పని ప్రారంభించమంటే వాళ్ళు ఒప్పుకున్నారు. 8 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి, కాలువలు పూర్తి చేసి కరువు జిల్లాలో కియా మోటార్ పరిగెత్తించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అది ఒక పట్టుదల. నా ఆలోచన ఒకటే, ఇక్కడ రైతులు బాగుపడాలి, రైతుల పిల్లలు బాగుపడాలి, మీ జీవితాల్లో మార్పు రావాలని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు దీనివల్ల మీరు ఒకసారి చూస్తే దగ్గర 4.27 టీఎంసీ 4 నెలలు మనం నీళ్లు తీసుకుపోయే అవకాశం వస్తుంది.